హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిగా వ్లాగ్స్. కాకినాడలో కెమెరా ఎగ్జిబిషన్స్ అయితే పెట్టారు. ఇది కాకినాడ కెమెరా క్లబ్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారనమాట. ఇదన్నీ ఓల్డ్ కెమెరాస్, ఎప్పుడు ట్రాన్సిస్టర్ కెమెరా ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని కెమెరాస్ ఇలా కలెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండడం వల్ల, కెమెరా ఉండడం వల్ల అందరూ ఫొటోస్ అయితే తీస్తున్నారు. కెమెరాస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ కెమెరా, సీడీ కెమెరాస్, రిస్ట్ వాచ్ కెమెరా ఇలాంటివి కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం జస్ట్ డిస్క్రిప్షన్ ఏమి లేదు, జస్ట్ డిస్ప్లే చేశారు. కొన్ని అయితే ఉన్నాయి. మొత్తం చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మన కాకినాడలో తీసిన మెయిన్ పిక్చర్స్, అవార్డు వచ్చిన పిక్చర్స్ ఇవన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టారు. ఇంకా బాగా అరేంజ్ చేస్తే బాగుండు. ఇదంతా కాకినాడ టౌన్ హాల్లో పెట్టారనమాట. అక్కడ టౌన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి ఎప్పుడు వెళ్ళదు, బయట నుంచి వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చేయడం తప్పించి. ఇక్కడ డిఫరెంట్ ఫొటోస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మీకు టౌన్ హాల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక లైబ్రరీ ఉందండి. పైండ చలమయ్య గారు, పైండ జమీందార్ గారు మొత్తం డొనేట్ చేసి ఉంటారు ఈ ప్లేస్ని. ఒకప్పుడు చాలామంది వచ్చేవాళ్ళంట. చాలామంది జమీందారులు అంశంలో ఉన్నారు. బులుసు సాంబూర్తి, చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అసలు నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎవరు రాక ఇక్కడ బుక్స్ అవి ఇంకా డిస్ప్లేలో పెట్టలేదన్నమాట. జస్ట్ అలా క్లోజ్ చేసే ఉంచారు, ఎవరికి ఇవ్వరట. మన కాకినాడ చరిత్ర, గ్రేట్ పర్సన్స్ అన్నీ తెలియదు కదా. ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నాకు వీడియోస్ తీయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. బులుసు సాంబూర్తి గారు మన కాకినాడ వీళ్ళందరూ వచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ లోపల అన్నీ ఇలా మొత్తం ఫొటోస్ అన్ని డిస్ప్లే పెట్టారనమాట. చాలా బాగున్నాయి పిక్స్ అన్ని. ఫేస్బుక్లో వీళ్ళకి ఒక పేజ్ కూడా ఉందనుకుంటా, కాకినాడ కెమెరా క్లబ్ అని. డిఫరెంట్ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పక్కన ఒక సంగీత నృత్య నేర్పించే కళాశాల అయితే ఉంది. ఇది సూర్యకళ మందిర్ బ్యాక్ సైడ్ అయితే వచ్చింది చూడండి. ఇదంతా క్లోజ్ చేసి అయితే ఉన్నింది. అమ్మని ఇదంతా జరిగింది అయితే టౌన్ హాల్ అనమాట. బ్యాక్ అమ్మన్ టౌన్ హాల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎడి కార్ చాలా బాగుంది కదా. మై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగ్ ఇదే మనకి వెంకీ రెసిడెన్సీ కాకినాడలో చాలా ఫేమస్. ఇది కూడా వేరే డిఫరెంట్ కళ్యాణ మండపం అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై సీ యూ నెక్స్ట్ వ్లాగ్.